పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, మీ జీవితంలో ఎప్పుడైనా ఒకే సమస్య చుట్టూ తిరుగుతూ నేను దీని నుండి ఎప్పటికీ బయటపడలేనా అని అలసిపోయారా? అప్పుల బాధ, అనారోగ్యము లేదా చెడు అలవాటు మిమ్మల్ని కొన్ని సంవత్సరాలుగా బానిసలుగా మార్చేశాయా? ఈరోజు దేవుడు మీతో ఒక భయంకరమైన సత్యాన్ని, అలాగే ఒక అద్భుతమైన విడుదలను గురించిన రహస్యాన్ని మాట్లాడబోతున్నారు. ఈ వీడియో ముగిసేసరికి మీ జీవితాన్ని ఇన్నాళ్లుగా బంధించిన ఏ శత్రువైనా సరే మీ పాదాల కింద నలిగిపోవడము ఖాయం. ఎక్కడ దాటివేయకుండా చివరి వరకు ఈ వీడియోను చూడండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, ఈ దినము ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. దేవా, మా హృదయాలు కఠినమైపోకుండా మీ వాక్యముతో మమ్మల్ని తాకండి. మీ సన్నిధి మమ్మల్ని ఆవరించునుగాక. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఒక గొప్ప విడుదల, మారు మనసు కలుగునట్లు మీ ఆత్మను కుమ్మరించుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియ సహోదరి, సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనం. ప్రియ సహోదరి, సహోదరులారా, మనందరి జీవితంలో ఒక అలవాటు ఉంటుంది. కష్టము రాగానే మోకాళ్ళుని కన్నీళ్లు పెట్టుకుంటాం. దేవా, నన్ను రక్షించు, నా అప్పుల బాధ తీర్చు, నా అనారోగ్యాన్ని కుదుర్చు, ఈ ఒక్కసారికి నన్ను ఈ సమస్య నుండి బయటపడవేస్తే నేను నీ కోసమే బ్రతుకుతాను అని పెద్ద పెద్ద తీర్మానాలు చేసుకుంటాం. దేవుడు కూడా మన మొర ఆలకించి జాలిపడి ఆ సమస్య నుండి మనకు అద్భుతమైన విడుదలనిస్తాడు. కానీ ఆ తర్వాత ఏమి జరుగుతుంది? సమస్య తీరిపోగానే మళ్ళీ పాత జీవితము, మళ్ళీ అదే లోకము, మళ్ళీ అవే తప్పుడు స్నేహాలు, మళ్ళీ అదే పాపము. ఈరోజు మనము ధ్యానించబోయే దేవుని వాక్యము మన ఆత్మీయ కళ్ళను తెరిపించే ఒక దైవిక హెచ్చరిక. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా, యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఈ ఒక్క వచనములో ఎంత భయంకరమైన సత్యము దాగుందో తెలుసా? ఇశ్రాయేలీల జీవితంలో ఈ మరల అనే పదము ఒక పెద్ద శాపముగా మారిపోయింది. దేవుడు ఎన్నిసార్లు క్షమించినా వారు మళ్ళీ మళ్ళీ పాపములో పడిపోతూనే ఉన్నారు. ఈ రోజున దేవుడు ఈ వాక్యము మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఇదే. నీ జీవితంలో కూడా ఈ మరల అనే పదము పునరావృతమవుతుందా? మళ్ళీ అదే తప్పు చేస్తున్నావా అని మీ అంతరాత్మ మిమ్మల్ని గద్దిస్తుందా? అయితే ఈ వాక్యము దేవుడు ప్రత్యక్షముగా నీ కోసమే పంపించాడు. ప్రియులారా, ఒక చిన్న గ్రామంలో రాజు అనే యువకుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచే దేవుని భయముతో పెరిగాడు. ప్రార్థనలు చేసేవాడు, సంఘానికి వెళ్ళేవాడు. ప్రజలు కూడా అతన్ని చూసి ఎంత మంచి అబ్బాయి అని చెప్పేవారు. కాని కాలము గడిచే కొద్దీ రాజు జీవితము మారిపోయింది. మొదట్లో చిన్న చిన్న తప్పులు చేయడం మొదలయ్యాయి. ఇది పాపము కాదు అని అనుకున్నాడు. కొద్దిగా అబద్ధాలు, రాత్రిళ్ళు మొబైల్లో చెడు చాటింగ్లు, దేవునికి ఇష్టం లేని వీడియోలు, చెడు స్నేహితులతో తిరగడం, ప్రార్థన తగ్గిపోవడం. అతను బయట ప్రపంచానికి మాత్రము ఇంకా మంచివాడే, కాని దేవుని దృష్టికి అతని హృదయం నెమ్మదిగా
దేవుని నుండి దూరమవుతుంది. కొన్ని నెలల తర్వాత అతని జీవితంలో విచిత్రమైన సమస్యలు మొదలయ్యాయి. తండ్రి వ్యాపారము అకస్మాత్తుగా నష్టపోయింది. ఇంట్లో గొడవలు మొదలయ్యాయి. రాజుకి ఉద్యోగము పోయింది. రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. భయము, ఒత్తిడి, నిరాశ. ఒకరోజు కోపముతో దేవునితో ఇలా అన్నాడు: దేవా, నేను ఏమి తప్పు చేశాను? ఎందుకు నన్నే ఇలా శిక్షిస్తున్నావు? నన్ను వదిలేశావా అని. అతని తల్లి ఆ మాటలు విని నిశ్శబ్దముగా ఒకే ఒక మాట చెప్పింది: రాజు, దేవుడు నిన్ను విడిచిపోలేదు, మర్చిపోలేదు. కాని నువ్వే దేవుని దారి నుండి విడిచిపోయావేమో ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పింది. ఆ మాట రాజు హృదయాన్ని బలముగా తాకింది. ఆ రాత్రి తను ఒంటరిగా తన గదిలో కూర్చున్నాడు. తన మొబైల్ తెరిచి తన చాటింగ్లను చూశాడు. తన రహస్య పాపాలు గుర్తొచ్చాయి. తన నిర్లక్ష్యము గుర్తొచ్చింది. అప్పుడతనికి అర్థమైంది, సమస్యలు వచ్చినప్పుడు దేవుడిని నిందించాను, కాని నా జీవితాన్ని నేను పరీక్షించుకోలేదు. ఆ రాత్రే కన్నీళ్లతో మోకాళ్ళపై కూర్చొని ప్రార్థించాడు: ప్రభువా, నన్ను క్షమించు. నేను మనుషుల దృష్టికి మంచివాడినై ఉండొచ్చు, కాని నీ దృష్టికి కాదు. మళ్ళీ నీ వైపు తిరిగి నేను వస్తున్నాను అని. ఆ రోజు నుండి అతని జీవితము మారడము ప్రారంభమైంది. అన్ని సమస్యలు ఒకే రోజులో మాయమైపోలేదు, కాని అతని హృదయంలో శాంతి వచ్చింది. కొన్ని నెలల తర్వాత అతనికి నూతన ఉద్యోగము వచ్చింది. ఇంట్లో ప్రేమ తిరిగి వచ్చింది. అతని ముఖములో ఆనందము కనిపించింది. ఒకరోజు సంఘములో రాజు సాక్ష్యము చెబుతూ ఇలా అన్నాడు: దేవుడు నన్ను శిక్షించడానికి సమస్యలు అనుమతించలేదు. నన్ను నాశనము కాకుండా తిరిగి తన దగ్గరకు తీసుకురావడానికి అనుమతించాడు అని. ఆ చీకటి కాలము శాశ్వతము కాదు, దేవుడు నన్ను విడిచిపోలేదు అని. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ జీవితంలో కూడా శోధనలు ఉన్నాయా? ఆర్థిక సమస్యల, కుటుంబ గందరగోళమా, రహస్య బలహీనతల? అయితే ముందు దేవునిని నిందించకండి. ఒక్కసారి మీ హృదయాన్ని పరిశీలించి పరీక్షించుకోండి. మనుషుల దృష్టికి మంచిగా ఉండటము సరిపోదు, దేవుని దృష్టికి మంచిగా ఉండాలి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఆ శోధన శాశ్వతము కాదు, ఆ కన్నీళ్లు జీవితాంతము కాదు. ఇశ్రాయేలుకు 40 సంవత్సరాలకు ముగింపు వచ్చినట్లే మీ సమస్యకు ఒక ముగింపు ఉంది. దేవుడు విడిపించే రోజు వస్తుంది. సంసోనుకు సహాయము పంపిన దేవుడు నీ జీవితానికి కూడా సహాయము పంపిస్తాడు. కాబట్టి బలహీనతను చూసి భయపడకు. విడిపించే దేవుని వైపు చూసి ధైర్యము తెచ్చుకో. ఆయనకిష్టముగా జీవించు. ఆయనే నిన్ను పైకి లేపుతాడు. అవును ప్రియ సహోదరి, సహోదరులారా, దేవుడు తన ప్రజలైన వారిని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. అదే సమయంలో వారి యొక్క అవిధేయతకు గాను, దోషములకు గాను, చెడుతనమునకు గాను వారి జీవితంలో సమస్యలు అనుమతించబడేలా దేవుడు అనుమతిస్తాడు. కొన్నిసార్లు కొంతమంది అంటుంటారు కదా, ఎందుకు బ్రదర్ నా జీవితంలో సమస్యలు వస్తున్నాయి, నాకెందుకు బలహీనతలు వస్తున్నాయి, నా కుటుంబంలో ఏంటి గందరగోళము, ఈ అనిశ్చితకరమైన పరిస్థితులు అని అంటుంటారు. దానికి కారణము బహుశా వారి జీవితంలో వారు దేవునికి అవిధేయముగా నడిచినటువంటి సంఘటనలు కావచ్చు, దేవునికి వ్యతిరేకంగా జీవించిన విధానము కావచ్చు. అది వారు గ్రహించలేరు, కానీ కష్టాలను గ్రహిస్తారు, సమస్యలను గ్రహిస్తారు, వచ్చిన శోధనలను గ్రహిస్తారు. దేవుడు మమ్మల్ని కాపాడడం లేదు, మమ్మల్ని మర్చిపోయాడు అని మాట్లాడుతారు. కానీ వారి తప్పును, వారి అవిధేయతను, వారి యొక్క క్రియలు మాత్రము వారు గ్రహించరు, పరీక్షించుకోరు. ఆలోచించండి, దేవుని బిడ్డలుగా ఉంటూ ఉండగా సమస్య, శోధన, ఇబ్బందులు ఆగకుండా వస్తున్నాయి అనంటే దానికి కారణము ఖచ్చితంగా మనము చేసే చెడు క్రియలే, మనము చేసే దోషాలే. కొన్నిసార్లు దేవుడు మనల్ని హెచ్చించడానికి, మనల్ని గొప్ప చేయడానికి, పరీక్షించడానికి ఏమో గాని చాలాసార్లు మాత్రం తప్పకుండా మన స్వకీయ
క్రియల వలన అవి సంభవిస్తాయి. బహుశా ఈ రోజున ఈ వాక్యము వినిచిన్న నీవు శోధనల గుండా వెళుతున్నావా? బలహీనతలు అనుకోకుండా నిన్ను వెంటాడుతున్నాయా? ఆర్థికంగా ఆకస్మికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అయితే ఒక్కసారి నీలో ఏమైనా దేవునికి నచ్చని క్రియలు ఉన్నాయేమో అని ఆలోచన చేయి. ఈ యొక్క లేఖనములో చూస్తే ఇశ్రాయేలీలు మరల యెహోవా దృష్టికి దోషులుగా ఉన్నారు అని, దాని యొక్క నిమిత్తము 40 సంవత్సరాలు వారిని ప్రభు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించెను అనే మాటను మనము చూడవచ్చు. ఈ మాటను మనము జాగ్రత్తగా ఈరోజు పరిశీలిస్తే దేవుడు ఇశ్రాయేలీలకు అనేక సార్లు అవకాశం ఇస్తున్న విషయము గమనించవచ్చు. ఎందుకంటే మరలా అనే పదం అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ వస్తున్నాడు. మంచిగా జీవించండి అని ఐగుప్తు నుండి విడిపిస్తే, పాపము చేయకండి అని వారిని సమృద్ధినిచ్చి పోషిస్తుంటే, మరలా పాపము లేదా దోషము చేసేవారిగా వారు మారుతున్నారు. బహుశా వారి లోక జనుల దృష్టికి మంచివారే కావచ్చు, పాపము లేనివారే కావచ్చు. వారు పెడుతున్నవి తింటున్నారు గనక వారు మంచివారు. వారు చేయమన్నట్లు వారు చేస్తున్నారు. వారి వలనే పాపములో వారు జీవిస్తున్నారు. వారి వలె తాగి చిందులు వేస్తున్నారు. వారి వలె మొబైల్ ఫోన్లలో చాటింగ్ చేస్తూ ఉన్నారు. వారి వలె నోటి నుండి పాపపు మాటలు, చెడు మాటలు పలుకుతున్నారు. కాబట్టి ఈ లోకము దృష్టిలో వారు దోషులు కాకపోవచ్చు, కానీ దేవుని దృష్టికి మాత్రము దోషులు అనే మాటను మనము చూడవచ్చు. ఈ రోజున ఈ వాక్యము వినిచిన నీవు మనుషుల దృష్టికి మంచిగా ఉంటే సరిపోదు, కానీ దేవుని దృష్టికి మంచిగా ఉన్నావా అని పరీక్షించుకోవాలి. ఇశ్రాయేలీలు వారి యొక్క జీవన విధానము ద్వారా, వారి యొక్క క్రియల ద్వారా దేవుని దృష్టికి దోషులయ్యారు. అందుకే వారు ఫిలిస్తీన్ల చేతికి అప్పగించబడ్డారు, శోధనలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ యొక్క వాక్యములో మంచి మాట ఏమిటి అనంటే, ఆ సమస్య, ఆ బానిసత్వము, ఆ బలహీనత, ఆ ప్రతికూలతలు జీవితకాలం ఉండవు అని గుర్తుపెట్టుకోవాలి. కేవలం 40 సంవత్సరాలు మాత్రమే వారి ఇబ్బందులు పడతారు. తర్వాత దేవుడు వారిని విడిపిస్తాడు. సంసోనును వారికి సహాయముగా దేవుడు పంపిస్తాడు. కాబట్టి ఈ రోజున ఈ వాక్యము వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నీవు శోధనలు ఎదుర్కొంటున్నావా? అంటే అందులో నీ పొరపాటు, నీవు చేసిన దోషము ఏమిటో అని పరీక్షించుకొని దేవుని వైపు తిరిగితే ఆయన ఆ శోధన నుండి నిన్ను విడిపించి తీరుతాడు. ఆ బలహీనత, ఆ శోధన, ఆ కుటుంబ సమస్య ఎక్కువ కాలము ఉండిపోద్ది అని అనుకోకు. జీవితాంతము నీ పరిస్థితి అలానే ఉంటుందని ఆలోచించకు. ఎందుకంటే అది కొద్ది కాలము మాత్రమే ఉంటుంది. దాని నుండి నిన్ను విడిపించేది కూడా దేవుడే అని నువ్వు మర్చిపోవద్దు. అందు నిమిత్తమున ఈ రోజున జీవాక్యము వింటున్న నీ ముందు ఉన్న బలహీనతను చూసి భయపడకు. విడిపించే దేవుని వైపు చూసి ధైర్యము తెచ్చుకో. ఆయనకిష్టముగా జీవించు. ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరుడా, ఇశ్రాయేలీయులు చేసిన తప్పు వల్ల వారు అనుభవించిన శిక్ష ఎంతో తెలుసా? అక్షరాల 40 సంవత్సరాలు. ఒక తరము మొత్తము శత్రువైన ఫిలిస్తీన్ల కాళ్ళ కింద నలిగిపోయింది. వారి స్వేచ్ఛ పోయింది, ఆనందము పోయింది, నెమ్మది పోయింది. కేవలము క్షణకాలపు పాపపు ఆనందము కోసము 40 సంవత్సరాల బానిసత్వాన్ని కొని తెచ్చుకున్నారు. కానీ మన దేవుడెంత గొప్పవాడంటే, మనమెంత పాపములో ఉన్నా మనల్ని పూర్తిగా వదిలేసే దేవుడు కాదు. ఇశ్రాయేలీలు ఆ 40 ఏళ్ల సుదీర్ఘ బానిసత్వంలో నలిగిపోతూ తమ తప్పు తెలుసుకొని కన్నీళ్లతో, దేవా మమ్మల్ని క్షమించు అని ఏడ్చినప్పుడు దేవుని హృదయము కరిగిపోయింది. ఆయన వారిని శిక్షించిన వాడే, కాని శాశ్వతముగా విడిచిపెట్టేవాడు కాదు. అందుకే అదే 13వ అధ్యాయంలో గొడ్రాలైన మనోహ భార్య గర్భాన్ని దేవుడు తెరిచాడు. ఇశ్రాయేలీలను రక్షించడానికి, శత్రుల గుండెల్లో వణుకును పుట్టించడానికి సంసోను అనే ఒక మహా పరక్రమశాలిని భూమి మీదికి పంపించాడు.
సంసోను పుట్టుకతోనే ఫిలిస్తీన్ల దాస్యము ముగిసిపోయే రోజులు మొదలయ్యాయి. ఈరోజు మీ జీవితము కూడా అలాగే ఉందేమో. నేను చేసిన తప్పు వల్ల నా జీవితము నాశనమైపోయింది. నా కుటుంబము రోడ్డున పడ్డది. ఈ 40 ఏళ్ల బానిసత్వం లాంటి కష్టము నుండి నేనెప్పటికీ బయటపడలేను అని నిరాశలో ఉన్నారా? నా దేవుడు ఈరోజు మీకొక వాగ్దానము చేస్తున్నాడు. నువ్వు హృదయపూర్వకముగా ఈరోజు పశ్చాత్తాపపడితే నీ జీవితంలో కూడా శత్రువుల బంధకాలను తెంచే ఒక సంసోను లాంటి కార్యము, అంటే ఒక గొప్ప దైవిక విడుదలను దేవుడిప్పుడే పంపించబోతున్నాడు. అవును ప్రియ సహోదరి, సహోదరుడా, ఇక చాలు. ఇన్నాళ్ళు దేవునికి దూరముగా బ్రతికింది చాలు. పాపపు బంధకాలలో, శత్రువు చేతిలో నలిగిపోయింది చాలు. దేవుడి రోజు సూటిగా నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ అంతరంగములో దాగి ఉన్న ఆ రహస్య పాపమేంటో నీకు తెలుసు. ఎవరికి తెలియదు అని అనుకుంటున్నావేమో, కానీ దేవుని కన్ను నిన్ను చూస్తుంది. ఆ పాపమే నీ ఆశీర్వాదాలను దొంగిలిస్తుంది. ఆ బలహీనతే నీ ప్రార్థనా జీవితాన్ని చంపేస్తుంది. ఈ క్షణంలోనే దేవుని సన్నిధి నీ గృహంలోనికి, నువ్వున్న స్థలములోనికి వస్తుంది. నేను మారాలి, ఈ శాపము నుండి నా కుటుంబానికి విడుదల కావాలి, నా 40 ఏళ్ల కష్టము ఈ రోజుతో అంతమైపోవాలి అని నువ్వు ఆశపడితే ఒక్క నిమిషము కళ్ళు మూసుకో. నీ కుడి చేతిని నీ హృదయంపై ఉంచుకో. నీ కన్నీళ్లను దేవునికి చూపించు. ఏదో వీడియో చూస్తున్నామని కాకుండా జీవం గల దేవుని సమక్షములో నువ్వున్నావని గ్రహించు. నోరు తెరిచి దేవునితో చెప్పు, ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు. ఇశ్రాయేలీలాగా నేను కూడా మరలా మరలా తప్పు చేశాను, కాని ఈరోజు నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను తండ్రి, నా బంధకాలను తెంచేయి రాజా అని అడుగు. ఇప్పుడే అడుగు. ఆయన నిన్ను కౌగిలించుకోవడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యము వినిచిన్న నీవు విడిపించబడాలి అన్న ఆశ కలిగి ఉంటే నువ్వున్న స్థితిలో మరికొన్ని నిమిషాలు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించు. మహా పరిశుద్ధుడా, కృపాసత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయా, ఈ ఉదయకాల సమయం నీ పాద సన్నిధికి వస్తూ ఉండగా నాయనా, ఈ క్షణంలో ఎవరైతే హృదయం మీద చేయి వేసుకొని కన్నీళ్లతో తమ పాపాలను ఒప్పుకుంటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ మీ రక్త ప్రోక్షణ క్రిందికి తీసుకొని వస్తున్నాను. దేవా, ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు ఫిలిస్తీన్ల చేతిలో బానిసలుగా నలిగిపోయినట్లు ఈ వీడియో చూస్తున్న నీ బిడ్డలు కూడా ఎన్నో సంవత్సరాలుగా అప్పుల బాధల్లో, దీర్ఘకాలిక రోగాలలో, కుటుంబ గొడవల్లో, సాతాను కట్టిన వ్యసనాలని బంధకాలలో నలిగిపోతున్నారు తండ్రి. అయ్యా, వారి కన్నీటి ప్రార్థనను మీరు ఆలకించండి. ఇశ్రాయేలీల మొర విని సంసోనును పంపిన దేవుడవు, ఈ రోజున నీ బిడ్డల మొర ఆలకించి అద్భుతమైన విడుదలను బిడ్డలకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. అయ్యా, మీ పరిశుద్ధ నామములో వీరిని వేధిస్తున్న ప్రతి దురాత్మ శక్తులు ఇప్పుడే లయమైపోవునుగాక. కుటుంబాలలో ఉన్న శాపాలు విరిగిపోవునుగాక. వారి ఆత్మీయ జీవితాన్ని వెనక్కి లాగుతున్న ప్రతి మరలా మరలా చేసే పాపపు స్వభావము ఇప్పుడే యేసు రక్తములో కడుగవేయబడునుగాక. అయ్యా, వీరికి ఒక నూతన హృదయాన్ని, పరిశుద్ధమైన మనసును దయచేయండి. శత్రువుల ముందర వీరి తల ఎత్తుకునేలా చేయండి. ఈరోజే వీరి జీవితాల్లో 40 ఏళ్ల బానిసత్వానికి ముగింపును పలికి నూతన ఆశీర్వాదపు కాలమును ప్రారంభించమని విశ్వాసముతో, నమ్మకముతో నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించండి. అయ్యా, ఆ విధముగానే ఇతరత్ర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలు కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం. శారీరక, మానసిక రుగ్మతల ద్వారా ఇదిగో బలహీనమైన స్థితిలో కన్నీరు కారుస్తూ మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డను ముట్టి ప్రతి విధమైన అనారోగ్యం నుంచి బిడ్డలను లేవనెత్తమని
నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం. ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి నాయన. విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాలను తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకుంటున్నాం. ప్రాముఖ్యంగా నా తండ్రి సమయంలో కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో కష్టపడి పని చేసుకోవడానికి వెళ్ళిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఎంతో మంది బిడ్డలు వారున్న చోట సరి అయిన పని లేక, పని చేసుకోవడానికి కావలసిన అకామాలు లేక ఇబ్బంది పడుతూ, వేదనతో, కన్నీళ్లతో మీ వైపు చూస్తూ ఉండగా, అయా అక్కడున్న అధికారులతో మీరు మాట్లాడి ప్రతి బిడ్డకు అయా స్థిరమైనటువంటి పని, స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకామాలు వచ్చేలాగున కృప చూపండి. వారుంటున్న స్థలంలో వారు ఎలాంటి చెడు సహవాసాల వైపు అడుగులు వేయకుండా వారి అడుగులు స్థిరపరిచి వారిని, వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ కూడా మీ పరిశుద్ధ పాదాల చెంతకి దినము తీసుకొని వస్తూ ఉండగా, అయా ప్రతి బిడ్డను పేరున మీరు జ్ఞాపకము చేసుకుని వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు సమాధానము దయచేసి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు అతిశక్తివంతమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ సందేశము మీ హృదయాన్ని తాకినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి. దేవుడు మీతో ఏం మాట్లాడారో కింద కామెంట్ బాక్స్లో కానీ లేదా స్క్రీన్పై కనబడుతున్న నా వాట్సాప్ నంబర్ కానీ పంపండి. మీ ప్రతి ప్రార్థన అవసరతను కూడా స్క్రీన్పై కనబడుతున్న నా వాట్సాప్ నంబర్కి పంపించినట్టయితే ఖచ్చితంగా నేను మీ కొరకు ప్రార్థిస్తాను. మరిన్ని ఇలాంటి ఆత్మీయ వాక్యాల కోసము నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, మరో ముఖ్యమైన విషయము, మీలాగే సమస్యలు ఉండి విడుదల కొరకు ఎదురు చూస్తున్న మీ స్నేహితులకు, మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.